ఏలి యాజకుడు ఉన్నాడు అక్కడ, కన్ను మంద దృష్టి కలిగి ఉంది, ఆయనకు ప్రత్యక్షత లేదు. ఏలి కంటే ఉత్తమమైన వాడు హన్నా గర్భంలో నుండి రాబోతున్నాడు. కోపమును బట్టి, విసుగుదలను బట్టి, కృంగిన స్థితిలో నుండి బట్టి వచ్చిన ప్రార్థన ఫలమే ప్రవక్త అయిన సమూయేలు. ఇప్పుడు ఏలి కంటే, చెప్పండి, ఏలి కంటే ఉత్తమమైన ప్రార్థనాపరుడైన అభిషక్తుడైన సమూయేలు ఏ గర్భం నుండి వచ్చాడు? విసుగు పొంది, గాయపరచబడి, నిందించబడి, అవమానపరచబడి, కృంగిపోయి, అలిసిపోయి, మాటలు పడి, పాదాల చెంతపడి సంపాదించిన ఆత్మీయ కుమారుడే, కొడుకే సమూయేలు. ఎక్కడ విసిగిపోయిందో, ఏ మందిరంలో ఎన్నిసార్లు అవమానపరచబడిందో అక్కడనే సేవకునిగా, అభిషక్తునిగా, ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా దేవుడు ఆయనను వాడుకొని లేపుకున్నాడు. ఎక్కడ కన్నీరు కార్చిందో, ఎక్కడ వేదన పడ్డదో, ఎక్కడ నింద పడ్డదో, ఎక్కడ సిగ్గు పడ్డదో అక్కడే తన కొడుకు అభిషక్తునిగా లేపాడనమాట. అంత పవర్ ఉంది మన ప్రేయర్కి, చెప్పండి, అంత శక్తి ఉంది.